ప్రేమ ఇంట్లో పనులు చేసుకుంటూ అలా డాన్స్ అయితే వేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్‌కి అలా పనులు చేసి పెడుతూ అయితే తనతో డాన్స్ వేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇంట్లో పనులన్నీ చేస్తూ బాగానే డాన్స్ చేస్తున్నావే! ఇప్పుడు టిఫిన్ తేవాలి. ఎలా తీసుకొని వస్తావు? ఎలా తినిపిస్తావు? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు ఒక్క నిమిషం ఇలా కూర్చో అని చెప్పేసి అయితే అనుకుంటూ టిఫిన్ తీసుకొని వస్తూ అయితే డాన్సులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే డాన్సులు వేస్తూ అలా ధీరజ్‌కి అయితే తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే అబ్బో! ఇలా కూడా చేయొచ్చా? అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే డాన్సులు వేయటం చూసి ఇక ఆపు చాలు చాలు చాలా బాగా చేస్తున్నావే నువ్వు డాన్స్ ఇంట్లో పనులు చేస్తున్నట్లుగా అని చెప్పేసి అయితే అంటూ నీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ అవునారా నేను అంత బాగా చేశానా నాకు ప్రైజ్ మనీ వచ్చేస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నీకు ప్రైజ్ మనీ రావాలా అంటే మా నాన్న ఇప్పుడు నీ ఇంటి ఇలా ఇల్లు నీ పేరు మీద రాయించమంటావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అలా కాదురా నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఆ 10,00,000 నాకే వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నా ప్రేమ అయితే అవునురా ఒకదానికి కాంపిటీషన్‌గా జాయిన్ అవుతున్నాను కదా! అందులో నాకు ప్రైజ్ మనీ వచ్చేస్తుంది కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నువ్వు స్టేజ్ మీదే పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నావా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అవునురా నీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఓహో! ఇప్పుడు దాకా ఈ డాన్సులు వేస్తూ ఇవన్నీ మెప్పించింది నేను నీకు పర్మిషన్ ఇవ్వడానికా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అవునురా నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే చాలు నేను స్టేజ్ మీద డాన్స్ వేసి నేను ఎలాగైనా సరే ఆ ప్రైజ్ మనీని కొడతాను. అప్పుడు మనకి ఈ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద డాన్స్ వేస్తూ ఉంటే ఇదిగో నీ కుటుంబం ఉంది కదా! వచ్చి కత్తులు తీసుకొని వస్తారు నా మీదకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అలా ఏం జరగదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నువ్వే డాన్స్ చేయనవసరం లేదు. నేను ఏ పర్మిషన్ కూడా నీకు ఇవ్వను. ఇక ఆపుతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి అయితే ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ రేయ్ ధీరజ్ నేను చెప్పేది వినరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.